దేవుని యొక్క కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కాబట్టి దేవుని ఆశీర్వాదాల మీద నీకు అధికారం ఉంది. దేవుడిచ్చిన దాని మీద నువ్వు హక్కుదారుడివి. నీ హక్కుని నువ్వు ఊరకనే అడుక్కునేవాడివి కాదట బాబు అని. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం. ఏడవడం కాదు, ఏడవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడు ఏడవాలా? బాధపడ్డప్పుడు ఏడవాలా, ఏదైనా చేసినప్పుడు ఏడవాలా, ఆయనకు విరుద్ధంగా ఎట్లా ఉన్నప్పుడు ఏడవాలి. కానీ ప్రార్థన మొదలు పెట్టగానే ఏడవడం పెద్ద విషయం కాదు. ఏడవడం కాదు, మంచి కొన్నిసార్లు పశ్చాత్తాపడి ఏడిస్తే వేరు. కానీ దేవుని దగ్గర పొందుకునే విషయంలో ఏడవడం కాదు. అయ్యా అయ్యయ్యా అయ్యయ్యా సహాయం చెయ్యయ్యా అని ఏడవడం కాదు. దేవుడి దగ్గర నుంచి నాకు ఇయ్యి అనాలంట. నువ్వు హక్కు ఉంది కాబట్టి దేవుడు చెప్తాడు, ఈ హక్కును ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలా. నువ్వు చెప్పినావు కదా, నువ్వు ఇచ్చినావు కదా అని చెప్పిన ప్రార్థన చేయగలగాల. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ఇందాక చెప్పబడింది, ఎవడైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారెవరట? దేవుని కుమారులు. ఇప్పుడు చెప్తా ఉండు కదా, ఇప్పుడేంటట? ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో వారు దేవుని కుమారులట. విశ్వాసం లేకపోతే దేవుని కుమారుడు కాదు. విశ్వాసం లేకపోతే దేవుని కుమారుడు కాదు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని కుమారుడు కాదు. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నీకు హక్కు ఉంది. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎట్లా ఉండాలా? నీ కొరకు అన్నీ డిజైన్ చేసి పెట్టాడు అని చెప్పి నేను నమ్మాలను. ఇప్పుడు భూమి మీద పుట్టిన ఎవడైనా ఊరకనే గాలికి తిరిగాడు, ఎవడో ఒక దానికి బానిసైపోయి తిరగడం తప్ప భూమి మీద ఎవరికి పని లేకుండా లేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మనందరికీ పని ఉంది. రోజు పని చేస్తున్నాం లేదా? అందరం రోజు పని ఉంది మనందరికీ. రోజు కుటుంబం ఉంది, అందరం నివసించడానికి ఒక ఇల్లు ఉంది. ఇంకా పుట్టేవాడికి కూడా భూమి మీద ఒక ఇల్లు ఉంది, వాడికి ఒక పని ఉంది, వాడికి ఒక వ్యాపారం ఉంది, వాడికి ఒక వ్యవసాయం ఉంది, వాడికి ఒక జాబ్ ఉంది. ఏదో ఒకలాగా చేస్తూ ఉండు. కాబట్టి ఏ మనిషి కూడా వృధాగలేడు. కాబట్టి దేవుడు చెప్తా ఉండు కదా, విశ్వాసం ఉంచాల నా కొరకు దేవుడు అన్ని సమస్తము సమకూర్చి పెట్టాడు. వాటిని పొందుకోవడానికే నీ ప్రయాసపడాలి తప్ప నా కొరకు ఏం లేదని ఆడవకూడదట. నాకేం లేదని ఆడవడం కాదు. నా కొరకు ఏదో దాచిపెట్టావు నువ్వు, నా కొరకు దాచిపెట్టినాయి నాకు ఇయ్యా అని. ఇప్పుడు దాచబడ్డాయన్నీ కూడా మనం చదువుతా ఉన్నాం. నీ హక్కు ఏంటి? నీవు ఏ విషయాల్లో దేవుడికి ఏమిస్తాను వాగ్దానం చేశాడు? ఇప్పుడు లాయర్ దగ్గర సలహా కోసం లాయర్ దగ్గర పోతాం. లాయర్ ఏం చేస్తాడు? నిజంగా ఆడబిడ్డకి హక్కులు ఇవ్వాలని ఉంది, సమానమైన హక్కు ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. ఏమి అడిగిపోద్ది? కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఏం చెప్తాడు? కోర్టు అంతా తిరిగేసి పేపర్లని చూసి నిజంగా ఇయ్యమని ఉందా లేదా రాజ్యాంగంలో అని చూస్తాడు. చూస్తాడా లేదా? ఏది హక్కు ఏది హక్కు కాదో, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఎవడు చెప్తాడట? రాజ్యాంగాన్ని చూసి, లా చూసి ఓ లాయర్ ఒక సలహా ఇస్తాడు. అట్లే దేవుడు చెప్తా ఉండు కదా, ఇంట్లో ఉన్న మర్మాలు మనకు బయలుపరచబడుతున్నప్పుడు మనం దీవెనకు హక్కు ఏంటి, మనకు ఏ విషయాల్లో మనం హక్కుదారులో, మనం ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు మనకి వాటిని ఇస్తాడు, మనం ఏం చేస్తే దేవుడు మనకి ఇస్తా ఉండని చెప్పని మనం గమనించుకోగలగాల. ఒకటేంటట? దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుడు కుమారుడట, విశ్వాసం ఉన్నవాడు దేవుడి కుమారుడట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కనుక చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7 చదువుకుందాం. మీరు నాకు కుమారులు కుమార్తెలునై యుందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. ఎవరట? మనం కుమారులు కుమార్తెలం. కాబట్టి ఇంకా చెప్తాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తన్ను అందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంతమంది చెప్పలేకపోతున్నాం, అందరం కూడా 2 చేతులు పైకి చెబుదాం. హల్లెలూయా.
నామాన్ని ఎందరైతే అంగీకరించారో, ఎంతమందైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన రక్షించగలడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఈ భూమి మీద పుట్టాడని ఎంతమంది అయితే నమ్మారో వారందరూ కూడా దేవుని పిల్లల ఒకటికి దేవుడు అధికారం ఇచ్చాడట. ఇప్పుడు పిల్లలమైన మనకి దేవుడు ఎప్పుడన్నా భేదోడు, ఎక్కడన్నా భేదకు కనిపించిండ? దేవుడు భేదోడు కాదు. దేవుడు డబ్బులు లేనివాడు కాదు. దేవుడు ధాన్యం లేనివాడు కాదు. దేవుడు బలహీనమైన వాడు కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు ఆ వారసత్వం అంతా కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆకాశంలో నుంచి కూడా మన్నా కురిసింది తినటానికి. హల్లెలూయా. పాలల్లో నిలబడితే పురేడు పిట్టలు వచ్చేసినాయి. ఎక్కడ నీళ్ళు లేకపోతే బండ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎడారిలో నడుస్తున్నా, అరణ్యంలో పోతా ఉన్నా చెప్పుల వారు దిగిపోలేదట, బట్టలు పాతగిలిపోలేదట. నీ దేవుడు అంత బలమైన దేవుడు. నీ దేవుడు అంత బలమైన దేవుడు. కాబట్టి అంత బలమైన దేవుడికి మనం ఎవరమై ఉన్నమాట? పిల్లలమై ఉన్నాం. పిల్లలకి వారసత్వం మీద హక్కు ఉందా లేదా? మనందరికీ మనం హక్కుంది. మనకు హక్కున్న మనం గనక ఆ హక్కుని అనుభవించలేకపోతే దేవుడు బాధపడతాడు, సంతోషపడతాడు. ఇప్పుడు హల్లెలూయా. అందరం స్వరం ఇప్పుదాం, అందరం స్వరం ఇప్పి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకవేళ నీ స్వాస్థ్యం నువ్వు అనుభవించకుండా నువ్వు భేద స్థితిలోనే ఉంటే దేవుడు బాధపడతాడా, సంతోషపడతాడా? బాధపడదు. ఇప్పుడు మనం బాధగా బతుకుతా ఉన్నాం. ఎవడన్నా పేదగా బతుకుతా ఉండు, వాళ్ళ అమ్మ నాన్న సంతోషపడతారా? ఎవడన్నా బాగా అవసరతలు ఉండి ఏడుస్తూ ఉండు, వాళ్ళ అమ్మ నాన్న సంతోషపడతారా? సంతోషపడరు. ఎందుకు సంతోషపడరట? వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ దేవుని యొక్క వాగ్దానం చేశారు. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డనేమో మరుచునేమో కానీ, అది కానీ ఒకవేళ మరుచునేమో కానీ నేను నిన్ను మరవను. కాబట్టి ఇంక నువ్వు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పొద్దున్నే ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు గురించి భయం అవసరం లేదు. కానీ నువ్వు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్తా ఉండి దేవునికి నమ్మకంగా గనక నువ్వు ఉండినట్లయితే దేవుడు యొక్క వాగ్దానం చెప్తా ఉంది కదా, నీవు దీవించబడు నాకు ఇష్టం అని చెప్తాడు. నువ్వు సంతోషంగా ఉండి నువ్వు వర్ధిల్లిన కొద్దీ ఎక్కువగా ఆనందపడేవాడు దేవుడట. ఎక్కువగా దేవుడు ఆనందపడతా ఉంటే, సంతోషపడతా ఉంటే మనం ఇంకెక్కువగా ప్రయాసపడటానికి మనకు ఆసక్తి ఉంటా ఉండదు. ఏ పని చేసినా కలిసి రాకుండా చాలా బాధ అనిపిస్తుంది. ఏ పని చేసినా మనం ఏట్లో పోసినట్టు నీళ్ళు కొట్టకపోని ఎంత బాధ అనిపిస్తుంది? బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెప్తుండు కదా, అట్లా పోయటం కాదు, ఇక్కడ కట్టేసి నువ్వు పని చేయి. దేవుని దగ్గర నువ్వు ప్రాధాయపడి ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి బయటికి వెళ్ళినప్పుడు నీ దీవెనేందో అర్థమైపోయింది. నువ్వు భేద స్థితిలో, నువ్వు దరిద్రమైన స్థితిలో, నువ్వు అప్పుల్లో ఉంటావు, నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటావు, నువ్వు ఆకలి దప్పుల చేత అలమటించడం, రేపటి దినాన్ని గురించి చింతించడం, అన్యుల్లాగా రేపటి గురించి నీ పిల్లల గురించి ఆడవడం, అది దేవునికి ఇష్టం లేని కార్యం అట. ఒకవేళ నీ పిల్లలకి నువ్వేమన్నా ఇచ్చావు గొప్ప ఆస్తి అని చెప్పని అనిపించుకోవడానికి ఏంటంటే అబ్రహాం ఇచ్చాడు. ఎవడు? అబ్రహామును బట్టి దేవుడు వాళ్ళ పిల్లలందరినీ దీవించాడట. ఇప్పుడు నీళ్ళేని పరిస్థితిలో ఇస్సాకు వెళ్ళిపోయి బావి తీశాడు. బావి తీస్తే మంచినీళ్ళ బాయిలు పడ్డాయట. హల్లెలూయా. దేశంలో ఉన్నోడికి అందరికీ పెట్రోల్ బాయిలు వాడుకోలేకుండా, పరిస్థితులను బాగలేకుండా గబ్బు నీళ్ళు పడితే ఇస్సాకు బాయిలన్నీ కూడా ఎలా ఉన్నాయట? నీళ్ళ చేత ఉన్నాయి. దేశం అంతా కరువులో ఉంది. ఇస్సాకు పంట వేసాడట. ఇస్సాకు పంట విస్తారంగా దీవించబడదట. ఎండ కొడతా ఉంది, వర్షం లేదు, వాడు పంట వేసాడు, అందరూ వాడు చూసిన వేరు, కానీ వాడి పంట దీవించబడదట. ఎందుకు దీవించబడది? ఆడి ప్రయత్నం వల్ల దీవించబడలే, వాళ్ళ నాన్నకిచ్చిన దేవుడు వాగ్దానాన్ని బట్టి దీవించబడదట. ఒకవేళ నీ పిల్లలకి ఏదైనా నువ్వు ఇస్తున్నావు గొప్పగా అని చెప్పానంటే, ఒకవేళ వాడు మంచోడైనా చెడ్డోడైనా వాడు ఎలాగున్నా వాడి భవిష్యత్తును మనం తెలుసుకోలేం. కాబట్టి వాడు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతాడో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఏదైనా ఆస్తి నీ బిడ్డలకు ఇచ్చావు అని చెప్పి సంతోషపడగలిగింది ఏమైనా ఉంటే దేవుని దగ్గర నువ్వు పొందుకొని, ప్రభువా నీ దేవత నేను వాగ్దానం చేయబడిన వాళ్ళ ఉన్నా నా బిడ్డలందరూ కూడా దీవించబడతారని నమ్మడమే. ఎందుకంటే నేను నీ పిల్లల్ని, నేను నీ కొడుకుని, నేను నీ బిడ్డను, కాబట్టి నా బిడ్డలందరూ కూడా దీవించబడతారు, నేను నీ దగ్గర వాగ్దానం చేస్తున్నానని చెప్పి దేవుడు గనక మనల్ని ఒక్కసారి దీవిస్తే మన తరాలన్నీ కూడా నువ్వు సంపాదించిన ఆస్తి మిగలకపోవచ్చు, కానీ ఆశీర్వాదం మాత్రం మిగలకుండా పోదట. వాడు దేన స్థితిలో